దేశద్రోహం నేరం ఉంది కదా, దాన్ని కేంద్ర ప్రభుత్వం మేము పునఃపరిశీలిస్తాము అని చెప్పారు. కొత్తగా వచ్చిన చట్టంలో దాన్ని రద్దు కూడా చేసేశారు. సుప్రీంకోర్టు స్టే కూడా ఇచ్చింది దానికంటే ముందు. ఎందుకు కేంద్ర ప్రభుత్వం దేశద్రోహం అనే నేరాన్ని ఉంచాలా తీసేస్తారా అని పునఃపరిశీలిస్తానని చెప్పారు? ప్రభుత్వమే ఎందుకు చెప్పాల్సి వచ్చింది? కోర్టు ఎందుకు స్టే ఇచ్చింది? ఇప్పుడు మనం ఈ చరిత్ర చూస్తే ఈ దేశద్రోహం అనే నేరం ఎట్లా వచ్చిందంటే 13వ శతాబ్దానికి వెళ్ళాలి. అప్పుడే మనకి ఈ ప్రింటింగ్ ప్రెస్ని కనిపెట్టారు గూటెన్బర్గ్. ప్రింటింగ్ ప్రెస్ని అప్పట్లో ఉన్న రాజులు వాళ్ళు తమ అధికారానికి ఒక ప్రమాదంగా చూశారనమాట. అంటే విద్య అనేది స్ప్రెడ్ అవుతుంది కదా, వార్తలు వెళ్తాయి అనే ఉద్దేశంతో ఈ స్కాండలస్ అనేది అప్పుడే పరువు నష్టం అనే ఒక నేరాన్ని తీసుకురావటం జరిగింది. ఆ తర్వాత నిదానంగా అది రిటర్న్గా ఉండేది కదా, వర్డ్స్లో కూడా రావటం జరిగింది. అంటే మాట్లాడటం ద్వారా, అదే సెడిషన్కి మూలం అనమాట. అంటే మాటల ద్వారా కూడా ట్రెజన్ అంటారు కదా, దేశద్రోహం, దానికి తీసుకొచ్చారు అప్పట్లో. సో అట్లా మనకి ఇది రాజుల కోసం, అధికారం కోసం వచ్చినటువంటి నేరం. 1837లోనే పీనల్ కోడ్ రచించినప్పుడు ఈ సెడిషన్ పీనల్ కోడ్ 113వ ప్రొవిజన్గా దీన్ని రెడీ చేశారు. అయితే దాన్ని మర్చిపోయారు. ఐపీసీ ఫైనల్ చేసేటప్పుడు దీన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టడం మర్చిపోయారు. సో ఫలితంగా ఏమైంది, ఒరిజినల్ ఐపీసీలో లేదు. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు కూడా వదిలేశారు. కానీ 1857 మొదటి యుద్ధం జరిగింది కదా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా 1857లో. అప్పుడు జరిగిన కొన్ని యుద్ధాలు ఇట్లాంటి వాటిలో అప్పుడు అవసరం అని చెప్పి దీన్ని తీసుకొచ్చి 1870లో మళ్ళీ అమెండ్మెంట్ ద్వారా తీసుకురావడం జరిగింది. సో దాన్ని తీసుకొచ్చిన తర్వాత మన మహాత్మా గాంధీ, తిలక్ ఇలాంటి వాళ్ళందరినీ ఈ దేశద్రోహం కేసు కింద పెట్టడం జరిగింది. ఇది చరిత్ర. సో దీని ఆరిజిన్ మనకేం అర్థమవుతుంది, బ్రిటిష్ వాళ్ళు భారతీయులని అణిచివేయటానికి తీసుకొచ్చినటువంటి చట్టం ఇది. సో ఇది ఒక కలోనియల్ చట్టం. అందుకనే దీని మీద ఒక పెద్ద చర్చ స్వతంత్రం వచ్చిన తర్వాత, ఇది అవసరమా మనకి, దీని మిస్యూజ్ కూడా ఎలా ఉంటుందంటే, కొన్ని ఉదాహరణలు చూస్తే మహాత్మా గాంధీ గారి వాళ్ళతో స్వతంత్రం రాకముందు, వచ్చిన తర్వాత సంగతులు చూస్తే సుప్రీంకోర్టు ఆర్డర్లో కేంద్ర ప్రభుత్వమే చెప్పింది ఇది మిస్యూజ్ అవుతుందండి, దుర్వినియోగం అవుతుంది. ఎట్లా అవుతుంది అంటే, హనుమాన్ చాలీసా చదువుతాము ఎక్కడ చీఫ్ మినిస్టర్ ఇంటి ఎదురుగాని ప్రకటన చేస్తే దానికోసమని ఆ చాలీసా చదువుతానని ప్రకటించిన వాళ్ళకి వ్యతిరేకంగా కొన్ని కేసులు పెట్టారు. అందులో దేశద్రోహం కేసు కూడా పెట్టారంట. అంటే హనుమాన్ చాలీసా చదివితే దేశద్రోహం అవుతుంది. ఒక ఆయన సారా అమ్మటం ద్వారా డబ్బు సంపాదించుకునే ప్రభుత్వం అట్లా చేస్తుంది, ప్రజలకు నష్టం చేస్తుందని ఒక పాట పాడినందుకు ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టారు. అట్లా పిల్లలు సినిమా హాల్లో జాతీయ గీతం వచ్చినప్పుడు నుంచోనప్పుడు దేశద్రోహం పెట్టారు. అంటే ఇవేవో చిన్న చిన్న నేరాలు అవ్వచ్చు, లేదా రూల్స్ వైలేషన్ అవ్వచ్చు, కానీ దేశద్రోహం అంటే ఇంకా చూడండి, ఇవన్నీ మిస్యూజ్ కింద ప్రభుత్వమే ఒప్పుకుంది. అవును, ఈ దేశద్రోహం అనే నేరం అనేది మీద చాలా అభిప్రాయాలు ఉన్నాయి, దేశవ్యాప్తంగా మేధావులు ఇవన్నీ ఉన్నాయి అని చెప్పి. అట్లాగే 2016 నుంచి ఈ కేసులు చూస్తే మనకి అంతకుముందు ఉన్న దానికంటే 160% ఎక్కువ 2016 నుంచి 2019 మధ్యలో. మరి శిక్షలు పడ్డాయా అంటే 33% ఉండే శిక్ష శాతం 3.3%కి పడిపోయిందంట ఈ 3 సంవత్సరాల మధ్యలో. ఇవన్నీ ఎన్సీఆర్బీ లెక్కలు అనాలిసిస్ చేసి కొంతమంది ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. సో ఈ విధంగా మిస్యూజ్ జరుగుతాం వల్ల ఒప్పుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఇది మిస్యూజ్ అవుతుంది, ఇది ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళది, ఇప్పుడున్న సోషల్ కల్చర్కి, ఇప్పుడున్న భారత జాతికి ఇది అవసరం లేదు అని చెప్పి ఒప్పుకున్నారు. దాన్ని రికార్డు చేసి సుప్రీంకోర్టు 2022 మే నెల 11వ తారీఖు అనుకుంటా స్టే ఇచ్చి ఇంకెవరు పెట్టరద్దు ఈ కేసులు దీని మీద అని చెప్తే గవర్నమెంట్ కూడా మేము పెట్టమని చెప్పారు. ఆ విధంగా పాత 124A ఐపీసీలో ఉన్నటువంటి దేశద్రోహం అనే నేరం స్టే ఆగిపోయింది. మరి ఇప్పుడు ఎలాగా కేసులు పెడతారు అంటే, ఇప్పుడు ఐపీసీ 124Aతో పాటు ఐపీసీ కూడా పోయింది కదా, కాబట్టి కొత్త చట్టంలో మళ్ళీ ఈ బిఎన్ఎస్ దాన్ని తీసుకొచ్చి పెట్టారు. దీనికి దేశద్రోహం అని పేరు పెట్టలా, ఎండేంజరింగ్ సెక్యూరిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ స్టేట్ అన్నారు. అంటే దేశానికి సమైక్యతకి, సమగ్రతకి ప్రమాదం చేసే పనులు అన్నట్టుగా పెట్టారు. ఇప్పుడు 124A స్టే చేసి పక్కన పడేసి ఉంచారు, ఇప్పుడు అది అమల్లో లేదు.
కొత్తగా తీసుకొచ్చిన 152 బిఎన్ఎస్ సెక్షన్ కూడా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు పెండింగ్లో ఉంది సుప్రీంకోర్టులో ఈ సెక్షన్ ఉంచాలా తీసేయాలా అనేది. నోటీస్ ఇచ్చారు, కాకపోతే స్టే ఇవ్వాల. కాబట్టి ఇప్పుడు కేసులు పెడుతున్నారు అంటే పోలీసులు దేశద్రోహం అనే పేరు మీద. మనం జనరల్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి దేశద్రోహం అనే పేరు, ఇప్పుడు దానికి ఆ దేశద్రోహం అనే పేరు లేదు. కానీ అదే 124A ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి కొద్దిగా మార్చి దేశద్రోహం 2.0 ఇది మార్చి మళ్ళీ తీసుకొచ్చి పెట్టారు. దీన్ని ఎందుకు ఛాలెంజ్ చేశారు 152 అంటే, అందులో ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఇదిలో కూడా ఉంది, కానీ ఇంకా ప్రమాదకరంగా ఉంది. ఆ 124A అయితే పనిష్మెంట్ లైఫ్ లేదంటే 3 years, ఇది వచ్చేసరికి లైఫ్ లేదంటే 7 years అప్ టు మళ్ళీ మ్యాండేటరీ ఫైన్ కట్టాలి. అక్కడైతే అంటే ఏంటి, నేరాన్ని మరింత కఠినతరం చేశారు. అట్లాగే లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఈ లాంగ్వేజ్ కూడా చాలా వేగ్గా ఉంది. ఇంటర్ప్రిటేషన్ ఎట్లయినా చేయొచ్చు, ప్రతిదానికి తీసుకొచ్చి దీన్ని కలిపేయచ్చు, ఎండేంజరింగ్ అని చెప్పేయచ్చు. అంటే ఇప్పుడు దీన్ని అట్రాక్ట్ కావాలంటే దీంట్లో లాంగ్వేజ్ చూస్తే మనకు అర్థం అవుతుంది. ఎప్పుడు 152 బిఎన్ఎస్ వస్తుంది, దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఒకటి మాత్రం చెప్పింది ఏంటంటే ఉద్దేశపూర్వకంగా చేయాలి ఈ పని. ఏం చేయాలి, ఇక మాటలు కానీ రాయటం కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఏదైనా పద్ధతిలో. అయితే ఇందులో ఇంకో పద్ధతి డబ్బులు ఇవ్వటం ద్వారా కూడా అన్నారు, ఫైనాన్షియల్ మీన్స్ అనేది కూడా అన్నారు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్. ఇట్లా మనం ఏం చేయాలి, ఈ దేశద్రోహం అనేవాళ్ళు నేరంలోకి రావాలి అంటే ఒక ప్రాంతము లేదా భారతదేశం నుంచి ఒక భాగం విడిపోవాలని కానీ, సెసేషన్ కానీ, లేకపోతే సాయుధ విప్లవం అంటే ఆయుధాలు తీసుకుని మరీ ఫైట్ చేసేదానికి కానీ ప్రోత్సహించడం కానీ, లేదంటే సపరేటిస్ట్ యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేయటం, అంటే వేరుపడిపోవాలి అనే కార్యక్రమాలని ఎంకరేజ్ చేయటం, ప్రోత్సహించటం. సో ఇంటిగ్రిటీకి యూనిటీకి ప్రమాదం కలిగించేది అని రాశారు. అట్లాంటి యాక్ట్స్ చేయటం ఇది లూజ్ అనమాట. అంటే ఏదైనా సపరేట్గా ఎండేంజరింగ్గా ఉండొచ్చు అనేది వస్తుంది. దీంట్లో ఛాలెంజ్ చేసిన గ్రౌండ్స్లో ఏంటంటే, ఈ లాంగ్వేజ్ ఎప్పుడైనా క్రిమినల్ ఎలా ఉండాలంటే, మీరు ఎంత పెద్ద అఫెన్స్ని మీరు డిఫైన్ చేస్తే, పెద్ద అఫెన్స్ అంటే అర్థం ఏంటి, శిక్ష ఎంత అనేది, ఉరి శిక్ష, లైఫ్, ఇట్లా పెద్ద పెద్ద నేరాలు చేసేటప్పుడు దాని మీనింగ్ నేరోగా ఉండాలి, వైడ్గా ఉండకూడదు అనమాట. ఏది సపరేట్ యాక్టివిటీకి ఎంకరేజ్ చేయటం అవుతుంది, డెఫినేషన్స్ ఉండాలి, ఇన్స్టాన్సెస్ ఉండాలి, ఎగ్జాంపుల్స్ ఉండాలి. లేకపోతే ప్రతిదీ తీసుకొచ్చి దీని కింద పెట్టేసి మిస్యూజ్ చేసే అవకాశం ఉంది. ఇంతకుముందు ఉదాహరణలు చెప్పా కదా దేశద్రోహానికి సంబంధించి, అట్లా అవుతుంది. అందుకని చెప్పి ఇది ఇంకా కాన్స్టిట్యూషన్ 14, 19, 21 పర్టికులర్గా ఈ దేశద్రోహం కేసుల్లో ఏది కాన్స్టిట్యూషన్లో ఫైట్ నడుస్తుంది అంటే, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, దానికి ఎప్పుడు ఈ దేశద్రోహం అనే నేరానికి మధ్య ఎప్పుడు ఫైట్. సో కోర్టులు ఎట్లా చూస్తాయంటే, ఈ 19(1)A ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ అనేది కాన్స్టిట్యూషనల్ ఫండమెంటల్ రైటు, దానికి ఎంతో సాక్రోసాంక్ట్, అది చాలా విలువ ఉన్నది. అలాంటికి ప్రాథమిక హక్కులని కర్టైల్ చేసి, అంటే దాన్ని తగ్గించి ఆ హక్కుని లిమిట్ చేసేటువంటి ఒక అవకాశం ఉన్నది. అంటే రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కానీ నువ్వు ఎప్పుడైతే ప్రాథమిక హక్కుని కట్ చేస్తున్నావో అప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి.